వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మొత్తానికైతే ఉద్యోగ సంఘాలు డెడ్ లైన్ గవర్నమెంట్కి విధించినప్పటికీ ఒక 2 రోజులు 3 రోజులు అటు ఇటు కానీ వాళ్ళు పెట్టిన డిమాండ్స్ కొంతవరకు సాధించుకోగలిగారు. సో కదిమ డిమాండ్స్ ఏమున్నాయి, అసలు నిజంగా ప్రభుత్వం ప్రకటించింది కానీ చెల్లింపులో కూడా అట్లాగే ఉండబోతుందా, అసలు ఏమనుకుంటున్నారనే విషయం తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి మన స్టూడియోలో దేవి ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడు సార్. నమస్తే సార్. కంగ్రాచ్యులేషన్స్. చాలా అంటే కంగ్రాచులేషన్ అని చెప్పడం అనేటువంటిది మరి మీరు మమ్మల్ని ఏడిపించడానికి చెప్తున్నారా నవ్వించడానికి చెప్తున్నారా అర్థం కాదు. కానీ నిజంగా అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు తర్వాత అంటే నన్ను కోసుకొని తిన్నా నేనేమి ఇవ్వను, నన్ను వండుకోండి, నా దగ్గర డబ్బులు లేవు అని బీరాలు పలికితే ఉద్యోగ సంఘాలు కానీ మా తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కానీ మొత్తం పౌర సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కానీ మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేసినటువంటి ఒత్తిడి కానీ ఈ ఒత్తిడి అన్నిటి ఫలితంగా ప్రతిపక్షాలు చేసినటువంటి ఒత్తిడి ఫలితంగా చివరికి ఉద్యోగ సంఘాలతో మాట్లాడనటువంటి ఒక అనివార్య స్థితి ప్రభుత్వానికి వచ్చింది. అంత మేరకు మీ కంగ్రాచులేషన్స్ ఓకే. ఎందుకంటే అసలే మాట్లాడనని హూంకరించిన రేవంత్ రెడ్డికి మాట్లాడేటట్టు అనివార్యంగా ఉద్యోగుల సమస్యల వైపు దృష్టి పెట్టేట్టు చేసినటువంటిది ఒక విజయంగానే భావించాలి. కానీ రెండవది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మాటల్ని బేరీజ్ వేసుకోవడం కాదు కదా. దాదాపు 12-13 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వం 5 భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని డిఏ ఇక్కడ పెండింగ్లో ఉంది. ఇప్పుడు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 డిఏల పెండింగ్లలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏం కోరుకున్నాయి, 3 డిఏలైనా కనీసం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు 5 డిఏలు అడిగినారు. కనీసం 3 డిఏలు ఇస్తే కొంత ఎంప్లాయీస్కు కొంత మేరకు సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ ఇవాళ ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ 13 లక్షల కుటుంబాలు మొత్తంగా కూడా చాలా తీవ్రమైనటువంటి నిరాశకు లోనయ్యాయి. ఎందుకంటే ఒక్క డిఏ కోసం ఇంత కసరత్తు ఎందుకు? 5:30 గంటల క్యాబినెట్ మీటింగు, దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ, దానికి ఒక మంత్రుల కమిటీ, దాంతో ఉద్యోగ సంఘాలతో రెగ్యులర్గా సమావేశాలు, ఇంత హంగామా సృష్టించేది కొండంద వీలకను పెట్టినట్టు ఇవాళ కేవలం ఒక డిఏ ఇవ్వడం అనేటువంటిది ఇవాళ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఒక డిఏ ఇచ్చి తర్వాత మళ్ళీ రెండో డిఏ కూడా ఇస్తాము అని కూడా ప్రభుత్వం ప్రకటించారు. కావ్య గారు, కరువు భత్యం అనేటువంటిది ప్రతి 6 నెలలకు ఒకసారి ధరల సూచికకు అనుగుణంగా ధరలు పెరిగిన నేపథ్యంలో ఇచ్చేటువంటి కరువు భత్యం. ప్రతి 6 నెలలకు ఒక డిఏ వస్తుంది. ఇప్పుడు ఇచ్చేటువంటి డిఏది జనవరి డిఏ 2023 జనవరి డిఏను ఇప్పుడు రిలీజ్ చేసారు. ఇప్పుడు ఏమైపోయిందంటే 24 సంవత్సరం డిఏ, 25 సంవత్సరాల డిఏ, 2 సంవత్సరాల్లో డిఏ లేవు. 23 చివరి డిఏ ఇంకా 6 నెలలకు ఇస్తామని అంటారు. 6 నెలలకి ఇప్పుడు జూలై 1కు ఒక డిఏ వస్తుంది. 6 నెలల తర్వాత ఒక డిఏ వస్తుంది. అంటే మొత్తం మళ్ళీ 7 డిఏలు అయినాక మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. అంటే ఎప్పుడు 5 నుంచి 6 డిఏలు మేము పెండింగ్లో ఉంచుతామని చెప్పకనే ఇలా ప్రభుత్వం తేటతెల్లం చేసింది. అంటే ఏ రాష్ట్రంలో కూడా లేవు, ఒక పశ్చిమ బెంగాల్లో తప్ప 26 రాష్ట్రాల్లో ఇవాళ ఉద్యోగులకు అందరికీ కూడా కరువు భత్యం 1 డిఏనో 2 డిఏలో పెండింగ్ ఉండడం సర్వసాధారణం. కానీ తెలంగాణ అనేటువంటిది ఇవాళ 5 డిఏలకు, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 9 డిఏలు పెండింగ్ పెట్టాడు. ఎందుకంటే కాబట్టి ఆయన గురువు రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు బాటలో నడవడానికి ఈయన నిర్ణయించుకున్నట్టున్నాడు. 9 డిఏలు ఆపిన చంద్రబాబు నాయుడికి ఏ పరిస్థితి పట్టిందో రేపు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి కూడా ఉద్యోగులు మౌఖిక ప్రచారం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎట్లా ఓడిపోయిండో రేవంత్ రెడ్డి గారు కూడా చూసిరు. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు పరిష్కరించడంలో ఈ క్యాబినెట్, ఈ ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. రెండవది, వాళ్ళు అడిగినటువంటి 4 డిమాండ్లు, ఉద్యోగ సంఘాలు అడిగినటువంటి డిమాండ్లు. ఇవాళ ఉద్యోగ సంఘాలు ఎందుకంటే ఇంకా ప్రభుత్వంతో ఇంకా 3 ఏళ్ళు కలిసి ప్రయాణం చేయాలి, ప్రభుత్వంలో భాగం కాబట్టి అక్కడి నుంచి అడగడానికి గట్టిగా డిమాండ్ చేయడానికి వాళ్ళకు కొంత వెనుకబాటుతనం ఉంటే ఉండొచ్చు. కానీ ఇవాళ ఉద్యోగులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఇవాళ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు దాదాపుగా 12-13 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 11-12 వేల కోట్ల రూపాయలు
ఈ ఉన్నటువంటి ఉద్యోగులకి, రిటైర్ అయిన ఉద్యోగులకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఇవి 700 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. ప్రతి నెల 700 అంటే ఈ అన్నీ క్లియర్ అయ్యే వరకు 1.5 year పడుతుంది. ఈ 1.5 year కాలంలో మళ్ళీ 15,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియర్స్ ఇవ్వడానికి మళ్ళీ ఒక 1.5 year పడుతుంది. అంటే దాదాపుగా ఉద్యోగుల పెండింగ్ క్లియరెన్స్ కావాలంటే ఒక్కొక్క రిటైర్ అయిన ఉద్యోగికి తమ ప్రయోజనాలు రావాలంటే 2 నుంచి 3 ఏళ్ళు ఆగాలని ఇలా ప్రభుత్వం తేటతెల్లం చేసేసి, ఈ రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళకు చివరిగా వాళ్ళ కూతుళ్ళకు కానీ, కొడుకులకు కానీ, కుటుంబానికి కానీ చాలా అవసరాలు ఉంటాయి. రిటైర్ అయిన ఉద్యోగులకు అనేక ప్లానింగ్స్ పెట్టుకుంటారు. అప్పులు తీర్చడానికి, లేకుంటే ఇల్లు కట్టుకోవడానికి, పెళ్ళిళ్ళ కోసం రకరకాలుగా వాళ్ళ ప్లానింగ్స్ అన్నీ కూడా ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగుల కలలన్నీ కూడా ఇలా చెదిరిపోయే విధంగా ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. 700 కోట్లు నెలకు కాదు. ఉద్యోగ సంఘాలన్నీ ఏం కోరినాయి? ఒక 11,000 కోట్లు ఉన్నాయి. మీరు 3 నెలల్లో 4 నెలల్లో నెలకు 2,000 కోట్లు 3,000 కోట్లు కేటాయించి మొత్తం ఇది క్లియర్ చేసినట్టుంటే రెగ్యులర్గా ఉద్యోగులకు ఇచ్చేటువంటిది చేస్తే ప్రభుత్వం మీద పెద్ద భారం పడదు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే మీరు 700 కోట్లు ఇవ్వడం వల్ల ఇది 2-2.5 సంవత్సరాల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఆ డిఏ 6 నెలల తర్వాత ఇస్తామంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఆ డిఏ? అంటే ఇంకొక డిఏ అడగడానికి లేదు. ఇక 6 నెలలకే డిఏ ఇస్తా అంటే పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు మీరు అభయస్థం మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము వెంటనే పిఆర్సీ ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేస్తామన్నారు. డిఏలు వెంటనే చెల్లిస్తామన్నారు. వెంటనే అంటే 15 నెలలు అయిపోయినాయి. మళ్ళీ ఆ వెంటనే అనేది ఎప్పుడు? అందరు ఎత్తుకుతున్నారు డిక్షనరీలో, కాంగ్రెస్ డిక్షనరీలో వెంటనే అంటే ఏంది అని. వెంటనే అంటే అందరూ అర్థం చేసుకునేది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చినాక నెలకో, 2 నెలకో, 3 నెలకో, 4 నెలకో, 6 నెలలకు. కానీ ఏడాదులు కాదు కదా. ఇవాళ 1.5 year అయిపోయింది, 18 నెలలు అయిపోయింది, అసలు పిఆర్సీ ఊసలేదు. సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను మేము రద్దు చేస్తాం, నూతన పెన్షన్ విధానం కోసం ప్రయత్నం చేస్తామని అభయస్థంలో హామీ ఇచ్చిండ్రు. ఇవాళ దాని గురించి క్యాబినెట్లో మాటనే లేదు. అంటే ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ముఖ్యమైనటువంటి డిమాండ్లు డిఏ సరైనటువంటి రీతిలో పరిష్కారం కాలేదు. తర్వాత పెండింగ్ ఏరియర్స్కు సంబంధించినటువంటి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. పిఆర్సీ ఊసు లేదు, సిపిఎస్ ప్రస్తావన లేదు. కేవలం ఒక మంచి పరిణామం ఏంటంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్కు సంబంధించి గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో అక్టోబర్ 23లో ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు నేతృత్వంలో మరి ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి చర్చల పర్యవసానంగా వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో అంటే ఉద్యోగులు మేము కాంట్రిబ్యూషన్ చేస్తాం, ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి ఆ రోజు ఒప్పుకున్న తర్వాత వెంటనే ఎన్నికల కోడ్ రావడం వల్ల గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. దాన్ని ఇలా అమలు చేస్తామని చెప్పడం అనేటువంటిది ఇది ఒక్కటి స్వాగతించాల్సినటువంటి అంశం. ఎందుకంటే మేము ట్రస్ట్ ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్పడం అనేటువంటిది ఇది ఒక్కటి తప్ప ఉద్యోగులకు ఏ ఊరట లేదు, ఏ సంతోషము లేదు. మిగిలిందల్లా అసంతృప్తి, ఆగ్రహం, క్రోధం. అయితే ఉద్యోగులకు ఒక శుభవార్తనే కదా, వయోపరిమితి మళ్ళీ 60 నుంచి 61 చేస్తారు, 62 చేస్తారు, లేదంటే 63 సంవత్సరాల వరకు చేస్తారు. ఈ క్యాబినెట్ అదే డెసిషన్ తీసుకోబోతుంది అని ఒక ఆందోళనకర పరిస్థితిలో ఉద్యోగులు కూడా కనిపించారు. కావ్య, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని మనసులో వచ్చినప్పుడు దాన్ని ప్రజల్లోకి వదిలి ఆ ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు పద్ధతి భాగమే ఇది కూడా. అసలు రిటైర్మెంట్ ఏజ్ను మళ్ళీ పెంచుతామని ఎందుకు పెంచాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు రిటైర్మెంట్లకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టాడు. గతంలో కేసీఆర్ గారు 58 నుంచి 61 వరకు పెంచారు. 58 నుంచి 60కే పెంచాలని మేమందరం డిమాండ్ చేసినాం. ఎందుకంటే అప్పటికే విడిపోయినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 61 ఉండే, తర్వాత సివిల్ సర్వీసెస్ అన్నీ 60 ఉండే, క్లాస్ 4 60 ఉండే, తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 60 ఉండే. కాబట్టి అన్ని సర్వీసులలో 60 అయింది కాబట్టి 60 చేయండి అని చెప్పి కేసీఆర్ గారికి అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలందరూ కూడా డిమాండ్ చేసినాయి. ఆ డిమాండ్ ప్రకారం వారు 61 చేశారు. 61 డిమాండ్ చేసినాక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంది? ఇప్పుడు మళ్ళీ దీన్ని పెంచడం అంటే మీరు మళ్ళీ 3 ఏళ్ళు వేస్తారనుకోండి, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీద భారమే కదా ఇది. ఇప్పటికే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాలలో 11,000 మాత్రమే కొత్త ఉద్యోగాలు ఇచ్చారు. మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు 45,000 50,000 కలిపి ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవాళ నువ్వు మళ్ళీ ఏజ్ పెంచితే, వయోపరిమితి వేస్తే నిరుద్యోగులు ఊరుకుంటారా? కాబట్టి ఈ ఏజ్ పెంచేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది సరైంది కాదు.
ఇప్పటికే 61 ఏళ్ళు ఉంది. ఉద్యోగులందరూ ఇప్పుడు డ్రైవర్లు కానీ లేకుంటే కానిస్టేబుల్ కానీ చాలా డ్యూటీలు ఎట్లుంటాయంటే వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, నువ్వు 61 ఏళ్ళు నిలబడమంటే ఆ స్టేజ్లో 8 గంటలు నిలబడాలంటే నిలబడలేనటువంటి పరిస్థితి. డాక్టర్లో లేకుంటే ముఖ్యమైనటువంటి ప్రొఫెషనల్స్ ఎవరికో ఒకరు చేయగలుగుతారు తమ మేధో మదస్తో, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటారు కాబట్టి కొంతమంది ఉపయోగపడతారు. కానీ ఉద్యోగులు ఎవ్వరు కూడా కోరుకుంటారు. ఇవాళ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు తెలంగాణలో, మాకు రిటైర్ అయితే ఒక నెల లోపల మా డబ్బు మాకు ఇస్తే చాలు, ఈ నౌకరొద్దు, ఈ పాడొద్దు అని ఇవాళ అంత ఫ్రస్ట్రేషన్కి ఇలా తెలంగాణ ఉద్యోగులు పోతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. డ్రైవర్లు అంటే ఒక ముచ్చటి యాదకొచ్చింది. సో ఆర్టీసీ పరిస్థితి ఏంటి అంటే, కొత్త ఈవీ వెహికల్స్ తీసుకురావడం, అక్కడి నుంచే డ్రైవర్స్ రావడం, దాని మెయింటెనెన్స్ సంబంధించి సంస్థ చూసుకోవడం, దీనివల్ల ఆర్టీసీకి నష్టం లేదా అంటే, ఆర్టీసీ కూడా ఆల్రెడీ ప్రైవేటీకరణ ప్రారంభమైపోయింది, ఇంకొన్ని నెలల్లోనే పూర్తిగా ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఇది చాలా చర్చ వచ్చింది, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే బయట నుంచి బాగా చాలా మంది చాలా రకాలు. కానీ కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయొద్దు, పేదలకు ఇప్పటికీ సరైనటువంటి రవాణా మార్గం ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఆర్టీసీ. కాబట్టి ఈ ఆర్టీసీని కాపాడుకోవాలంటే ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి రియంబర్స్మెంట్ చేసి ఆర్టీసీని నష్టపోకుండా కాపాడినటువంటి 10 ఏళ్ల పరిపాలన మనం చూసినాం. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ను అంగీకరించి ఉత్తర్వులు కూడా విడుదల చేసి గవర్నర్ చాలా ఆలస్యంగా బిల్లును అమలు చేయడం వల్ల అది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళకి వేతనాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, అది ఇవ్వలేదు. ఇలా ఉచిత బస్సు పేరు మీద ఉచిత బస్సు అని ప్రవేశపెట్టారు, దానివల్ల జరుగుతున్నటువంటి నష్టానికి అవసరమైనటువంటి రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి రాలేదనేటువంటి ఒక భావన ఇలా ఉద్యోగుల్లో ఉంది. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలి, తమ పిఎఫ్ను కూడా వాడుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకున్నది మాకు ఇస్తలేదని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మధ్యలో ఉద్యమం చేయడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చినటువంటి స్థితి. కాబట్టి మీరు అన్నట్టు ఇవాళ క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి మార్గంలో పోతా ఉంది. కాబట్టి ఈ ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున దాన్ని, ఎందుకంటే ఈ తెలంగాణ అనేటువంటిది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం వెతికేటువంటి క్రమంలో వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి వాటిని నిలుపు. గతంలో కూడా నేను ఉద్యోగ సంఘాల టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కమర్షియల్ ట్యాక్స్, తర్వాత ఈ ఏవైతే ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉంటాయో ఇవన్నీ కూడా ఒక సింగపూర్కు సంబంధించిన కన్స్టోరియం కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసాం. అప్పుడు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా కాపాడుకోగలిగినాం. కాబట్టి తెలంగాణ ఉద్యోగుల మీద ఇటువంటి నిర్బంధం జరిగినా ఇటువంటివి చేసినా వారు ఏ ప్రభుత్వాలను లెక్క చేయరు, ఈ ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయరు. అది గమనించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. సరే, ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెట్టినాం అనుకోండి, బిజినెస్ 100% సక్సెస్ఫుల్గా హ్యాపీగా రన్ అవుతుంది, మంచి బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే ఆ బిజినెస్లో వర్క్ చేసే వర్కర్స్ అందరు కూడా హ్యాపీగా ఉన్నట్టే కదా. మరి ఒక పక్క సర్జనర్ కావచ్చు, ఇంకో పక్క రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం గారు కావచ్చు, ఇప్పుడు ఆర్టీసీ గతంలో నష్టాల్లో ఉంది, కానీ ఇప్పుడు లాభాల బాటలో ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ గతంతో పోతే ఇప్పుడు పుంజుకుంది అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరి వాళ్ళు చెప్పే స్టేట్మెంట్స్కి ఉద్యోగుల బాధలకి అసలుకి ఏమైనా షింక్ అవుతుందా? అది లేదనే కదా ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పిన. సజ్జనార్ మంచి అధికారి, పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుడు, కొంత యూత్ వింగ్ నుంచి వచ్చినటువంటి నాయకుడు. నిజంగానే వాళ్ళు చెప్పేది నిజమైతే ఇవాళ ఆర్టీసీ లాభాల్లో ఉంది అని సజ్జనార్ చెప్పింది అయినా, లేకుంటే పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది నిజమైనా, మళ్ళీ ఆర్టీసీ కార్మికులకు ఏం బోనస్ ఇచ్చారు? లాభాలు వస్తే బోనస్ ఇవ్వాలి కదా, లాభాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడానికి మీకేమి ఇబ్బంది వస్తుంది? వాళ్ళ జీతాలు పెంచడానికి మీకు ఏమి ఇబ్బంది వస్తుంది? వాళ్ళకి పిఆర్సీ ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది వస్తుంది? వాళ్ళ పిఎఫ్లు ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది వస్తుంది? అంటే ఇవన్నీ ఇస్తలేరంటే మీరు ఆర్టీసీని పైకి లాభాలని చెప్తా ఉన్నారు తప్ప అంతర్గతంగా అది నష్టాలతో కూడుకొని ఉన్నదనేటువంటి విషయం వాస్తవం కదా. మరి నిజంగానే లాభాల బాటలో ఉంటే కార్మికులు పిలిపించి కార్మికుల శ్రమశక్తితో వచ్చినటువంటి లాభాన్ని కార్మికులకు వంచండి. సింపుల్ ఇది. ఇప్పుడు సింగరేణి సంస్థ ఉంది, సింగరేణిలో లాభాలు వచ్చినాయి కాబట్టి సింగరేణికి సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత బోనస్ ప్రకటిస్తాం. మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులకు కూడా లాభాలు వస్తే మళ్ళీ దానికి కూడా మీరు ఏమైనా బోనస్ ప్రకటించండి. గతంలో నష్టాలు ఉన్నాయి, ఇప్పుడు లాభాలు తెచ్చినామన్నారు కదా. ఏం లాభాలు తెచ్చిండ్రు? ఎక్కడెక్కడ కొత్త రూట్లు పెట్టిండ్రు? ఎన్ని బస్సులు వేసిండ్రు? ఇవన్నీ ఎంతమంది ఉద్యోగుల్ని తీసుకున్నారు?
ఇవన్నీ కూడా ప్రామాణికాలు కదా. మీరు ఉత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన జరుగుతూ ఉంది, వెలుగులు విరజిమ్ముతా ఉన్నది అంటే సరిపోదు కదా. వన్ మాటలతో సరిపోదు. నీ ఆచరణలో ఆర్టీసీ ఉద్యోగులు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా లేదా అనేది ప్రామాణికం కదా. ఒకవేళ సంతోషంగా లేరు అని కాబట్టే సమ్మెకు పోతున్నారు అనేది ప్రామాణికం. అంటే మీ ప్రభుత్వంలో ఉద్యోగులు సంతోషంగా లేరు అని చెప్పడానికి ప్రామాణికమైంది వాళ్ళు సమ్మెకు పోతున్నామని ప్రకటించడమే ప్రామాణికం. ఇక మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఆర్టీసీ వాళ్ళకి సమ్మె ఏం కొత్త కాదని మరోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరూపించే పరిస్థితులేనా? ఇప్పుడు ఆర్టీసీ గతంలో చేసిన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వేరు, కానీ అసలుకి ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయా లేదా అని ఒక భయం ఆర్టీసీ ఉద్యోగుల్లో కనిపిస్తుంది. ఆర్టీసీ ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉంది అనే వార్తలు గుప్పమనిపిస్తున్న పరిస్థితులు నిజంగా ఏ అవకాశం ఉందంటారా? ఒకటి కావ్య గారు, ఆర్టీసీని రక్షించుకోవడం ఇవాళ ఒక ఆర్టీసీ కార్మికుల బాధ్యతనే కాదు, ఇది మొత్తం తెలంగాణ ప్రజల బాధ్యత. ఎందుకంటే రేపు ఆర్టీసీ బంద్ అయింది అనుకోండి, గ్రామాలకి బస్సులు పోవు, గ్రామాలకి చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఇలా గ్రామాలకు తమ తట్టల్ని తమ సంచుల్ని ఆర్టీసీ బస్సులు వేసుకొని ఉదయం వచ్చి అమ్ముకొని మళ్ళీ సాయంత్రం పోయేటువంటి లక్షలాది మంది ప్రజలు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇవాళ గ్రామాలకు అంటే మీరు ప్రభుత్వ వ్యవస్థను మొత్తం తీసేస్తే రేపు ప్రైవేటీకరణ భూతం వెంటాడుతుంది. రేపు ఒక గ్రామానికి పోవాలంటే 50 రూపాయలు ఇచ్చి పోవాల్సి వస్తుంది. ఇలా 5 రూపాయలు పోయేటువంటి మనిషి రేపు 50 రూపాయలు పెట్టాల్సి అంటే ఆ ప్రజలను ఆర్థిక భారం మోపేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలా ఆర్టీసీ అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ, దీన్ని కాపాడుకోవడం అనేటువంటిది ప్రజల బాధ్యత. కాబట్టి రేపు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి. రేపు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి ప్రజల మీద భారం ఇస్తుందంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా కావచ్చు, ఒక ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా మేము ఆర్టీసీ ఉద్యోగుల రెస్క్యూలో పోక తప్పదు మేము. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవాళ ఈటల అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి, సో తర్వాత హరీష్ రావు గారి వంతు ఉంది, తర్వాత సీఎం గారి వంతు కూడా ఉంది, మరి ఏంటి ఇప్పుడు కావ్య? తెలంగాణ నీళ్ళ కోసం ఎంత తనలాడిందో, ఎంత పొట్లాడిందో, ఎంత ఆవేదన చెందిందో, ఎన్ని అసహజ మరణాలు పొందినాయో తెలంగాణ సమాజం చూసింది. అందుకే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి మీద మనకున్నటువంటి నీటి వాటాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని గోదావరి నది మీద ప్రాజెక్టులు అనేకం కట్టుకున్నాం. కాళేశ్వరం కావచ్చు, లేకుంటే సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, సీతారామసాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా సిరీస్ ఆఫ్ గోదావరి మీద ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ రిజర్వాయర్లు పెట్టి మన నీటిని మనం ట్యాగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా ఆ నీటిని రైతాంగానికి అందించేటువంటి ప్రయత్నం ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కానీ మేడిగడ్డ దగ్గర జరిగిన ఒక కొంచెం చిన్న సాంకేతిక కారణాల వలన ఒక 371 పిల్లర్లలో, మొత్తం కాళేశ్వరంలో 371 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు కొంత కుంగిపోయినటువంటి మాట వాస్తవం. దాన్ని బూచిగా చూపించి ఇవాళ మొత్తం ప్రాజెక్టే పనికిరాదని విష ప్రచారం చేస్తున్నటువంటి 2 పార్టీలు, ఎన్డీఎస్ఏ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం. రేవంత్ రెడ్డి ఏమో అసలు నీళ్లు నింపకుండా మొన్న 15 లక్షల క్యూసెక్కుల నీళ్ల ప్రవాహం వచ్చింది, అత్యధిక గోదావరి నదిలో వచ్చింది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క కాంపోనెంట్ కూడా ఇంత కూడా డ్యామేజ్ కానటువంటి, అంటే ప్రకృతే అది ఎంత స్టేబుల్గా ఉందనేటువంటిది నిరూపించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కాబట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని, కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇది ఉన్నంతకాలం కేసీఆర్ రైతాంగం మదిలో ఉంటారనేటువంటి ఒక దుగ్ధతో ఇలా రేవంత్ రెడ్డి బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం తప్పి ఇది కాదు. రాజేందర్ గారు పోయినా, రేపు మా హరీష్ రావు గారు పోయినా, కేసీఆర్ గారు పోయినా అది తెలంగాణకు ఏం అవసరం? తెలంగాణ ఎప్పుడైనా ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వాళ్ళకందరూ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థ ఉంటుంది, సాంకేతిక వ్యవస్థ ఉంటుంది, ఇంకొక వ్యవస్థ ఉంటుంది, అవి చేస్తారు. కానీ మీరు విధానపరమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా కమిషన్ల దగ్గరికి పిలిపించేది ఉంటే ఇక ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, అధికారంలో లేని ప్రభుత్వం జైల్లో ఉండాల్సినటువంటి ఒక కొత్త సంస్కృతికి అలా నాంది వలుపుతూ ఉన్నారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ 200 టీఎంసీలను మేడిగడ్డ ఎండబెట్టి ఇవాళ బంకచర్లకు తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలో ఇవాళ రేవంత్ రెడ్డి పావైతా ఉన్నాడు. ఇవాళ బంకచర్ల మీద సీరియస్గా ఫైట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి
తన సహచరుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనకు సహాయం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇలా తెలంగాణ ప్రయోజనం కాపాడడానికి ఇద్దరు ఏం చేస్తారు. బీజేపీ అయితే నోరు మూసుకొని కూర్చున్నది. ఇలా దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా మంజూరు చేయమని చంద్రబాబు నాయుడు అడిగితే మోదీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి సందర్భం, కేంద్ర ప్రభుత్వం అనుమతులు, అది ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పి తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కొత్త ప్రాజెక్టు కట్టాలంటే చాలా అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఉన్న ప్రాజెక్టే అని చెప్పి తప్పుడు మాటలు చెప్పి ఇలా తెలంగాణ ప్రజల రైతాంగ నోట్లో మట్టి కొట్టాలని చూస్తూ ఉన్నారు. దీన్ని డెఫినెట్గా మేము ఇప్పటికే కాళేశ్వరంకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు వివరణ ఇస్తారు, చేస్తారు. అవసరమైతే రైతాంగం డెఫినెట్గా ఉద్యమాలకు శ్రీకారం చుడతారు. సో సొంత పార్టీ మాజీ సీఎం బిడ్డనే అసలు కేసీఆర్కి నోటీసులు అందినా కూడా పార్టీ వాళ్ళు స్పందించట్లేరు అని బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఎందుకు పార్టీలో కూడా చీలికలు మొదలైనాయి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కావ్య, పార్టీలో చీలికలు మొదలు కాలేదు. ఏ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలేదు. కవిత గారు ఒక అద్భుతమైన నాయకురాలు. ఆమె తెలంగాణ జాగృతి స్థాపించింది. తెలంగాణ ఉద్యమంలో మహిళలందరినీ కూడా ఉద్యమంలో ముందుకు తీసుకెళ్ళింది. బతుకమ్మను ఒక ప్రైడ్గా చేసింది. ఆమె తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర చాలా కీలకం. ఆమె ఒక జాగృతి సంస్థ ఇప్పుడు కాదు, ఆమె చాలా కాలంగా పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి జాగృతి సంస్థ. ప్రతి జాగృతి కార్యక్రమానికి మేము పోం. జాగృతి కార్యక్రమాలు రోజు జరుగుతుంటాయి. ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఓడు. ఆ సాంస్కృతికంగా లేకుంటే కల్చరల్గా అవసరమైనటువంటి వాళ్ళందరూ పోతారు. కాబట్టి మొన్న జాగృతి ఒక నిర్ణయం తీసుకొని కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం తప్పనేటువంటి ధర్నా పెట్టింది. దానికి బీఆర్ఎస్ నాయకులు పోవాల్సినటువంటి అవసరం లేదు. జాగృతి సంస్థ అట్లా చాలా. మీరు తెలంగాణ ఉద్యమం చూడండి. తెలంగాణ రాష్ట్రం రావాలని అందరం కొట్లాడినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క తోవలు నడిచారు. ఒకరు నిరాహార దీక్షలు చేసిర్రు, ఒకరికి తలకు గుండు కొట్టుకున్నారు, ఒకరు ఇంకోటి చేసిర్రు. వందల రకాల ఉద్యమాలు చేశారు. ఒకరు వంట ఇట్లా అన్ని పాయలెటు పోయినాయి. చివరికి తెలంగాణ తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి. ఇది కూడా అంతే. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి జరుగుతున్నటువంటి చర్యలో భాగమే తప్ప దాన్ని ఏదో చీలిక అది ఇది అని ఆమె కొన్ని విషయాలు ఆమె లేఖ ద్వారా చెప్పింది అనేటువంటిది పత్రికల్లో చూసినాం. అది మా రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తుంది, దాని మీద స్పందిస్తుంది తప్ప దాన్ని పెద్దగా సీరియస్గా ఇవ్వాల. గాంధీ భవన్ ఎదుట మహిళ ఆమె నాయకురాలు పోయి ధర్నా చేస్తే దాని మీద చర్చ పెడతలేరు. ఆమె సునీతారావు అనేటువంటి ఆమె పోతే ఆమె నోటీస్ ఇచ్చారు. అంటే మా మహిళలకు స్థానం ఇవ్వండి అని అడిగినటువంటి మహిళల పట్ల మీరు ఇంత చేస్తే మాట లేదు. అందాల పోటీలలో ఒక కాంటెస్టెంట్ నన్ను మిస్బిహేవ్ చేసిందని చెప్పి ఆ కాంటెస్ట్ నుంచి ఆమె వెళ్ళిపోతే దాని మీద చర్చ లేదు తెలంగాణలో. దాని మీద కాంగ్రెస్ పార్టీ మీద చర్చ లేదు. కానీ మేము కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని కవిత చేస్తే దాని మీద ఇంత రాద్ధాంతం ఎందుకు? మా పార్టీలో చీలికలు, మా నాయకులు అందరం కలిసే ఉంటాం. డెఫినెట్గా పార్టీలో భిన్న అభిప్రాయాలు ఒక్కొక్కసారి వస్తుంటాయి. ఆ అభిప్రాయాల్ని ఎట్లా సవరించాలి ఏంటి అనేటువంటి విషయంలో మా కేసీఆర్ గారు స్పందిస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పార్టీలో ఇష్యూ కానే కాదు. థ్యాంక్ యూ సార్.